ఓం నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏప్రిల్ మాసం 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలాగుంది, ధనప్రాప్తి యోగం ఎలాగుంది అనేది, ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండవు అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది, ఎప్పుడు ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ధనుసు రాశి ఫలితాలు ఏప్రిల్ మాసం 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. అదృష్టం, జీవితము, స్థానము, యోగము. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్రా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, అనురాధ నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 5, ఖర్చులో 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది, ఎంత సాధిస్తారో అంత బ్రేక్ అయిపోతుంది. మరి రాజపూజతో చూసుకుంటే 1% కనబడుతుంది. అవమానాలు 5. అంటే ఒక్కడ మన గురించి పొగిడారనుకోండి, 10 మంది మన గురించి చెడుగా చెబుతుంటారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడికి పోదామనుకున్నా కొన్ని జాగ్రత్తలు మీకు పడాలి. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే దానివల్ల మీకు నష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఈ ధనప్రాప్తి యోగంలో ఈ విధంగా ఉంది కాబట్టి డెవలప్మెంట్ లేదు. ఎంత సంపాదించినా కూడా చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా పోరాటం చేస్తూనే ఉంటారు. కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలని చాలా విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఈ నెలలో వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని కార్యక్రమాల్లో కొన్ని పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. మరి ముఖ్యంగా రైతులకి, ఈ రైతులకి వాళ్ళు చేయాల్సిన పంట విధానంలో చూసుకుంటే ఈ రైతుల్లో కూడా చాలా వరకు మంచి అద్భుతమైన పంట, మంచి విధానము, వాళ్ళు అనుకున్న టయానికి ఆ పంట వాళ్ళకి చేతికి రావటం, ఆ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు రావటం, వాళ్ళ సమస్యలు కొన్ని తీరటం, వాళ్ళ సమస్యలో నుంచి కొంచెం బయటపడటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఉద్యోగదారులకి, వ్యాపారదారులకి కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు ఈ 15వ తారీఖులో కొన్ని అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అంటారు. అది అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది ఊహించని అదృష్ట యోగం అనేది ఇలాగ కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ మంచిగా అద్భుతమైన విజయాలను వీళ్ళు పొందబోతున్నారు. కాబట్టి స్నేహం అనేది వీళ్ళకి చాలా వరకు ప్రమాదకరం కనబడుతుంది. అంటే స్నేహం మనకి ఏదైనా సరే ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమెను జామీను పడకూడదు. ఆమెను జామీను పడిన దాని వలన వీళ్ళకి లేనిపోయిన సమస్యలు రావటం, లేనిపోయిన చిక్కులు రావటం, మనశ్శాంతి లాగా ఉండకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇలాగా సమస్య ఒకటి కాకపోతే ఒకటి సమస్య మీద సమస్య వస్తుంటుంది వీళ్ళకి. ఆ సమస్యలు తొలగిపోయే రోజులు కూడా దగ్గరికి వచ్చేసినాయి. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో చిన్న సమస్య పెద్దగా అయ్యే మార్గము. నేనే సాధించాను, ఈ కుటుంబాన్ని నేనే పైకి తెచ్చానన్నట్టుగా మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ అలాగా ఒకరు కాకపోతే ఒకరికి వాళ్ళిద్దరికీ ఒక మిస్అండర్స్టాండింగ్ తగులుతుంటుంది. నేనే గొప్ప అంటుంటారు. కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. ఓం నమ శివాయ.